టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఇక రాజమౌళి ఈగ, బాహుబలి, మగధీర వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక 2022లో వచ్చిన త్రిబుల్ తో తెలుగు సినిమా చరిత్రను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఈ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSME 29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంతో పాటు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న మహాభారతం సినిమాని కూడా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ఎవరు నటిస్తారని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో రిపీటెడ్ గా సినిమాలు చేసిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఓ ముగ్గురు హీరోలను తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. కృష్ణుడి పాత్ర కోసం NTR, కర్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్ తీసుకోబోతున్నట్లు టాక్. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా కీలక పాత్ర చేసేందుకు రాజమౌళి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాజమౌళి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ముగ్గురు హీరోలకు జంటగా నటించబోతున్న భామలు ఎవరా అనే ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి మహాభారతం చేయబోతున్నట్టు చాలా సార్లు ప్రకటించినప్పటికీ ఇటీవల దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఆయన తెరకెక్కించిన త్రిబుల్ ఆర్, బాహుబలి ప్రేక్షకుల ఊహలకు మించి ఉన్నాయని విషయం తెలిసిందే. ఇప్పుడు మహాభారతం ఏ రేంజ్ లో ఉండబోతుందా అని పలు చర్చలు జరుగుతున్నాయి. 1-2 భాగాలుగా కాకుండా ఒక 4-5 భాగాలుగా ఆ ప్రాజెక్టు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేశాడు. ఇక రీసెంట్ గా ఆయన మాటల్లోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మహాభారత నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోల్ని తాను ఎప్పటికీ మిస్ చేయదలుచుకోలేదని జక్కన్న చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే 3 కీలక పాత్రలకు హీరోలను లాక్ చేసినట్టే కనిపిస్తోంది. రీసెంట్ గా హిట్ 3 నాని ఫిక్స్ అని చెప్పడంతో ముగ్గురు ఫిక్స్ అయ్యారని ఫ్యాన్స్ కి కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈ లెక్కన రాజమౌళి మహాభారతం రూపుదిద్దుకుంటే శ్రీకృష్ణుడిగా జూనియర్ NTR, కర్ణుడిగా ప్రభాస్, మరో పాత్రలో నాని ఫిక్స్ అనేట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.